brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అసలే వర్షాభావంతో తల్లడిల్లుతున్న రైతులకి ఎలుకల రూపంలో మరో కష్టం ముంచుకొచ్చింది. భూమిలో విత్తిన విత్తనాలను ఎలుకలు తినేస్తున్నాయి. ఈ ఏడాది ఋతుపవనాలు ముందే రావడంతో ఉత్సాహంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు దుక్కి దున్ని విత్తనాలు నాటారు. వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు ఇంకా మొలకెత్తలేదు. మరోవైపు ఎలుకలు విజృంభిస్తున్నాయి. భూమిలో ఉన్న విత్తనాల్ని తినటం ప్రారంభించాయి. ఎలుకల నుండి విత్తనాలు కాపాడుకుంటూ వర్షం కోసం ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్నాడు రైతు. వర్షాల కోసం రైతుల కుటుంబాలు పూజలు చేస్తున్నారు. పంట చేలల్లో పడరాని పాట్లు పడుతున్నారు. అప్పు చేసి పత్తి విత్తనాలు నాటిన రైతులు భూమికి తడి అందకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. విత్తనాలు ఎలుకల పాలవుతుండటంతో రైతన్న గుండె జారిపోతోంది. విత్తనాలు మొలకెత్తించడానికి బిందెలు, డ్రమ్ములు, ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి భూమిని తడుపుతూ ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 17,21,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. మరిన్ని వివరాలు వరంగల్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఈసారి ఋతుపవనాలు ముందే పలకరించాయని పులకరించిన రైతులు అరక కట్టారు. ఆ విత్తనాలన్నీ ఈ విధంగా నాటారు. కానీ విత్తిన విత్తనాలు మొలకెత్తడం లేదు. ఆ విత్తనాలన్నీ కూడా ఇప్పుడు ఎలకల పాలైపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ విత్తనాలను మొలకెత్తించడం కోసం ఈ విధంగా భగీరథ ప్రయత్నాలు చేస్తూ వారంతా నీళ్లను ఈ విధంగా ప్లాస్టిక్ బకెట్స్, అదేవిధంగా కుండలతో, కడవలతో తీసుకొచ్చి ఆ మొలకెత్తని విత్తనాలను ఈ విధంగా తడిపి మొలకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రైతులు చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? నీళ్లు కొడుతున్నాం సార్. అనుకోకుండా రోన్ల కాలం అయితే గింజలు పెట్టినాం, ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చినాం. ఎకరాన 2 ప్యాకెట్లు పత్తి గింజలు పెట్టినాం. ఒక్క విత్తనం మొలలేదు సార్. ఎకరా 400 కూలీలకు రైతులను కూలీలో పెట్టించినాం సార్. మా బాధను చాలా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది ఉంది సార్. నీళ్ళు ఎత్తుకొచ్చి పోతున్నాం. మా భార్య మేము ఎంత కష్టపడి చేసినా ఇది అవుతుంది సార్. అట్లా పరిస్థితులు. ఎన్ని రోజులు అవుతుంది మీరు విత్తనాలు? మేము ఇప్పుడు 15 రోజులు అవుతాం సార్. 15 రోజుల కంటే వర్షాలు అసలు లేవు సార్. స్టార్టింగ్లో ఒక్కసారి పడ్డది సార్. పడ్డాన్ని చూసే పెట్టినాం. అప్పటి నుండి మళ్ళీ వర్షం లేదు. చీమలు కొరక తింటున్నాయి, ఎలుకలు కొరక తింటున్నాయి. విత్తనాలు చేతికి వచ్చిన తావులు సార్. మాది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ విత్తనాలు పుట్టిపోయినాయి సార్. ఇగో తోడి సుత్తి గింజలు ఎలుకలు కొరికిపోసినాయి. ఇగో ఒకట్లా ఇగో ఎదురు గింజలు పైన ఉన్నాయి. ఇగో ఎలుకలు చీమలు కొరక తింటున్నాయి సార్. అగో చూడండి సార్. ఇగో చూడు, ఇగో మా మాట చూడండి. ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇగో గింజలు పైన కొరక తిన్నాయి అన్నట్టు ఇవి. అంటే ఇప్పుడు ఎలుకలు తిన్న తర్వాత పొట్టు పైకి వచ్చిందా? పొట్టు అక్కడ ఉంది సార్. ఒక పరిస్థితి సార్. అంటే ఈ నీళ్ళని మరి ఎక్కడ తీసుకొస్తారు? బావి కాడ హౌజులకి వెళ్ళి ఇంజన్ పెట్టి మోటార్ కరెంట్ ఉంటలేదు తెచ్చి మోసుకొచ్చి కూలీలో పెట్టి పోసుకుంటున్నాం సార్. పోసి మొలిపించినా సగం మొలలేదు సార్. ఫస్ట్ 80% మొలిచినాయి. 80% మొలవలే. 80% పోయినాయి. 20% మొలిచినాయి. ఇప్పుడు 50% మొలిచినాయి. మొలిపించే ప్రయత్నం చేస్తాను సార్. అది పరిస్థితి. రైతు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం? ఎందుకు ఇట్లా నీళ్ళు పోస్తున్నారు? మేము 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు వేసినాము. ఇక గింజలు ముందుగా వానలు పడ్డాయి. ముందుగా వానలు పడితే వానలు మంచిగా పడతాను కదా అని మేము వేసినాక అటైపోయినాయి. ఇక వానలు అటైపోయినాయి. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే మరి ఉన్న విత్తనాలు ఏమైపోయినాయి? కొట్టినాయి సార్. ఎలుకలు కొట్టినాయి. కొన్ని చీమలు ఉరక తింటున్నాయి. కొట్టిపోయినాయి గింజలు కరిబదనాయి. మరి ఎట్లా ఇప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తించడం కోసం ఏం చేస్తారు మీరు? నీళ్ళు పోతాను సార్. ఇక ఎలుకలన్నీ కూడా ఈ విత్తనాలనే మెక్కేశాయి. దీంతో రైతులు అంతా అయోమయంలో చిక్కుకున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.